దురదృష్టకరం. ఒక హిందూ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావటం మనందరి దురదృష్టం. ఎందుకంటే ఆయన వేసే అన్ని వేషాలే, ఒరిజినల్ వ్యక్తి కాదు, హిందువు కాదు. ఆయన పిల్లలు ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్ళు చేశాడు మనం అందరూ చూసాం. ఆయన ఏదో ఈరోజు ఒంటి కాళ్ళ మీద టీటీడీని టార్గెట్ చేస్తున్నాడు. ఇట్స్ ఓన్లీ టార్గెట్. ఏం అవసరం వచ్చింది ఆయనకి? రాజకీయంగా పోరాడాలంటే రాజకీయ నాయకులను వారి మీద పోరాడమని చెప్పింది. టీటీడీని ఎందుకు ఊరికా బ్లేమ్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను స్ట్రైట్గా. అదేవిధంగా మేము వచ్చి 5 నెలల పైన అవుతుంది. ఏ ఐటెం తీసుకున్నా దాంట్లో స్కామ్. ఇది ఉంది ఇది లేదని కాదు, ప్రతిదీ ఐటెం, ప్రతిదీ కమిషన్ తీసుకున్నాడు. పోతా 1600 కోట్ల రూపాయలు ఈ ఇంజనీరింగ్ వర్క్స్కి ఇచ్చేళ్ళాడు. దాంట్లో 8%, 10%, 15% పే చేసిన వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. సార్ మేము ఇంత ఇచ్చాము, ఇప్పుడు మా సంగతి ఏందని కమిషన్లు ఇచ్చి తీసుకున్నాడు. ఆయన టీటీడీ చైర్మన్ కాదు, కమిషన్ల చైర్మన్. ఆయన ఈరోజు మా మీద బురదగలేదు. ఆయన ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఆవులకి ఇచ్చాడు, దానా పురుగులు పట్టింది ఇచ్చాడు. ఎప్పుడు వచ్చింది పాపాన్ని పోలేదు ఆయన. ఈరోజు ఏదో 100 ఆవులు పోయినాయి, చైర్మన్ ఒప్పుకున్నాడు. కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి, వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతా ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా? ఆవులు చనిపోవా? టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు, 100కి 100 రూపాయలు నేను చెప్పగలుగుతాను ధైర్యంగా.